राष्ट्रीय गान और राष्ट्रीय गीत को आमने सामने खड़ा किया जा रहा है। सुभाष बाबू को नेहरू जी के समक्ष खड़ा किया। मैं पहली बार देख रहा हूं कि मेरे राष्ट्रीय गान और राष्ट्रीय गीत को आमने सामने खड़ा किया जा रहा है। सुभाष बाबू को नेहरू जी के समक्ष खड़ा किया। क्या कर रहे हैं हम? रेवरेंस कैन नॉट बी लेजिस्लेटेड। और आखिरी टिप्पणी करता हूं सर, हमने विद्यार्थी जीवन में, नड्डा साहब यहाँ है, हम नारा लगाते थे वंदे मातरम, कर ले थोड़ी शर्म, वंदे मातरम। क्या ये इंसल्ट होगा? क्या ये इंसल्ट होगा? मैं युवाओं के भी हाथ पे पूछ रहा हूं, वंदे मातरम, कर लो थोड़ी शर्म। क्या nothing will go. Nothing will. श्रीमान रविचंद्र बद्दीराजू, श्रीमान रविचंद्र बद्दीराजू, श्रीमान रविचंद्र बद्दीराजू, प्लीज आप बोलिए, आपकी बात रिकॉर्ड पे जाएगी। Prevention of insults to national honor and 2020 is a very good bill, sir. ये बिल जरूरत है सर इस समय में। सर मैं बोल रहा हूँ सर, ముందుగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. దేశం గౌరవం కేవలం జాతీయ జెండా, రాష్ట్రీయ గీతం మాత్రమే కాదు, ఇవన్నీ మన దేశ సార్వభౌమత్వానికి, స్వాతంత్రానికి, ప్రజాస్వామ్యానికి, ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసి పోరాటానికి ప్రతీకలు. సార్ ఒక సాధారణ వస్త్రం కాదు, అది నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి స్వాతంత్ర సమరయోధుడి త్యాగాన్ని గుర్తు చేస్తుంది సార్. మన జాతీయ జెండాలోని ప్రతి రంగుకు ఒక గొప్ప అర్థం ఉంది సార్. అది మన రాజ్యాంగ విలువలను, మన దేశ ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. 1971లో ఈ చట్టాన్ని పార్లమెంటుకు తీసుకొచ్చినప్పుడు లక్ష్యం ఒకటే, జాతీయ జెండా, జాతీయ గీతం, రాజ్యాంగం వంటి జాతీయ చిహ్నాలను కావాలని అవమానించే వాడిని అడ్డుకోవడం. అప్పట్లో సమాచార వ్యవస్థలు పరిమితంగా ఉండేవి, కానీ ఇప్పుడు భారతదేశంలో ఏఐ డిజిటల్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా క్షణంలో సమాచారం వ్యవస్థలు ఉన్నాయి. ఒక వ్యక్తి చేసిన అవమానకరమైన చర్య కొన్ని నిమిషాల్లో కోట్లాది మంది చేరుతుంది. ముఖ్యంగా యువత దానిపై ప్రభావం పడుతుంది. అంతర్జాతీయంగా కూడా భారతదేశ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే కాలానికి అనుగుణంగా చట్టాలు మారాలి. ఆర్టికల్ 19(1) ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛను కల్పించింది. అదే సమయంలో మాట్లాడాం సార్. ఆర్టికల్ 19 దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ప్రజాశాంతి, నైతిక విలువల రక్షణ కోసం అవసరమైన పరిమితులను కూడా అనుమతిస్తుంది. కాబట్టి జాతీయ చిహ్నాలను గౌరవించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదు, అది ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ప్రభుత్వాలు మారవచ్చు, విధానాలు మారవచ్చు, రాజకీయ పార్టీలు మారవచ్చు, కానీ దేశం శాశ్వతం, మన జెండా శాశ్వతం. దాన్ని ఎప్పుడు కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది సార్. మన జాతీయ జెండా ఏ ఒక్క పార్టీది కాదు సార్, ఇది 140 కోట్ల మంది భారతీయులది. కులం, మతం, భాష, ప్రాంతం, రాజకీయాలు అనే తేడా లేకుండా అందరినీ ఒకే భారతీయులుగా కలిపే సార్. అదే మన త్రివర్ణ వర్ణ పతాకం సార్. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మన దేశానికి తగిన విధంగా మన చట్టాలు కూడా బలంగా ఉండాలి. జాతీయ చిహ్నాలను కాపాడడం అంటే దేశ గౌరవాన్ని, దేశ గుర్తింపును కాపాడమే. అదే సమయంలో ఉద్దేశపూర్వకంగా పదే పదే జాతీయ గౌరవాన్ని అవమానించే వారిపై మాత్రం చట్టం చాలా కఠినంగా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలకు అడ్డుకట్టబడుతుంది. శ్రీ పింగిలి వెంకయ్య గారు భారత జాతీయ పతాక రూపకల్పన చేసిన మహనీయుడు సార్. 1947 జూలై 22 రాజ్యాంగ అధికారంగా ఆమోదించిన మన త్రివర్ణ పతాకానికి ఆయననే రూపకల్పన ఆధారం సార్. महाराष्ट्रातील सर्व बातम्यांचे विश्वासार्ह व्यासपीठ. सकाळच्या सर्व सोशल मीडिया प्लॅटफॉर्मला लाईक, फॉलो आणि सबस्क्राईब करा. तसंच सर्व नोटिफिकेशनसाठी बेल आयकॉन प्रेस करायला विसरू नका.